బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏటూగా ఉన్న మాజీ అడిషనల్ ఎస్పీ భుజరంగరావుకు నాంపల్లి కోర్టు మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. అనారోగ్యం కారణంగా తనకు బెయిల్ ఇవ్వాలంటూ భుజరంగరావు దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన ధర్మాసనం 15 రోజుల పాటు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ను మంజూరు చేస్తూ తీర్పిచ్చింది. ఇక కోర్టు ఆదేశాలు లేకుండా హైదరాబాద్ విడిచి వెళ్లొద్దని ఆదేశాలు ఇచ్చింది. కాగా తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మార్చి 23న భుజంగరావును పోలీసులు అరెస్ట్ చేశారు. పలుమార్లు బెయిల్ కోసం అభ్యర్థించగా కోర్టు ఆ పిటిషన్లను తోసిపుచ్చింది. తాజాగా భుజంగరావుకు గుండె సమస్య కారణంగా బెయిల్ మంజూరు చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏటూగా ఉన్న మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావుకు నాంపల్లి కోర్టు మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. ఇక అనారోగ్యం కారణంగా తనకు బెయిల్ ఇవ్వాలంటూ భుజంగరావు దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన ధర్మాసనం 15 రోజుల పాటు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ను మంజూరు చేస్తూ తీర్పించింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కీలక నిందితుడిగా ఉన్న భుజంగరావు, రిటైర్డ్ మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావుకు సంబంధించి ఈరోజు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఎందుకంటే ఆయన గత కొంతకాలంగా కూడా గుండె సంబంధిత వ్యాధితోనే బాధపడుతున్నారు. సో ఆయనకి చికిత్స చేయాల్సిన అవసరం ఉందని చెప్పి డాక్టర్లు సూచనలు చేసిన మీదటనే భుజంగరావుకు మధ్యంతర బెయిల్ ఇవ్వడం జరిగింది. 15 రోజుల పాటు మధ్యంతర బెయిల్ ఇస్తూ కొద్దిసేపటి క్రితమే నాంపల్లి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అంటే ఈ 15 రోజుల పాటు కూడా ఆయనకి 15 రోజుల్లో కూడా ఆయన గుండె సంబంధించిన చికిత్స చేయించడము, ఆ తర్వాత మళ్ళీ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ జైల్లో వెళ్ళడం అనేది ఉంటుంది. అయితే దీనికి సంబంధించి కోర్టు తదుపరి ఆదేశాలు కూడా జారీ చేయవచ్చు. ఎందుకంటే 15 రోజుల్లోగా ఆయనకి ఈ శస్త్రచికిత్స నిర్వహించిన తర్వాత కోలుకుంటే ఆరోగ్యం అంతా బాగానే ఉంటే ఆయన మళ్ళీ జైలుకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. లేదనుకుంటే కనుక బెయిల్ మరింత పొడిగించే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ కేసుకు సంబంధించి, ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి భుజంగరావుకు బెయిల్ ఇవ్వడం అనేది కొద్దిగా ఊరట కలిగించే అంశమే కానీ కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఎందుకంటే ఆయన కొంతకాలం కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారు కాబట్టి రిలీఫ్ ఉంటుంది, కొద్దిగా ఆరోగ్యపరమైన సంబంధిత చికిత్సలు కూడా చేయించడానికి వీలుంటుందని చెప్పేసి కూడా కోర్టు కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. సో మొత్తానికైతే భుజంగరావుకు బెయిల్ లభించింది. ఏటూగా ఈ కేసులో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆయన నిందితుడిగా ఉన్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.